ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి నిరుద్యోగులకు టోకరా ఇచ్చిన ఓ సంస్థ బోర్డు తిప్పేసింది. ఆదిలాబాద్ పట్టణంలో డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరిట కార్యాలయం తెరిపించి నిరుద్యోగులకు కుచ్చు టోపీ పెట్టిన ఘటన కలకలం రేపింది. దాదాపుగా 300 మంది బాధితులు వారికి 20,000 రూపాయల చొప్పున డబ్బులు ముట్టచెప్పి ప్రస్తుతం లబోదిబోమంటున్నారు. మోసపోయామని గ్రహించిన బాధితులు సదరు కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. 2 రోజులుగా కార్యాలయం మూసివేసి ఉండడంతో మోసపోయామని గ్రహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ను కలిసి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నేను కూడా ఇక్కడ ఒక బాధిత ఉంది. ఒక నెల క్రిందట ఇక్కడ జాయిన్ అయినా. నాకు కూడా మా యొక్క బంధువుల ద్వారా తెలిసింది ఇక్కడ జాబ్ ఉంది, వేకెన్సీస్ ఉందని. మేము కూడా వచ్చినాము. తర్వాత అమౌంట్ కట్టేటప్పుడు కూడా మాకు డౌట్ వచ్చినాయి, కానీ మేము ఎంక్వైరీ చేసినాము. ఎంక్వైరీ చేస్తే ఆల్మోస్ట్ సారు వెడమ ఫౌండేషన్ నడుపుతున్నాడు, మంచి సోషల్ వెల్ఫేర్ చేస్తున్నాడని మేము కూడా అదే నమ్మకంతో, ఎమ్మెల్యే సార్ కూడా ఉన్నారు, అందరు ఉన్నారని మేము కూడా ఒక హోప్ తోటి మాకు కూడా ఒక ఉపాధి హామీ కల్ప దొరుకుతుందని మేము కూడా ఒక జాయిన్ అయినాము. మేము కూడా ఒక 20,000 కట్టిన. 20,000 ఎందుకని అడిగితే కూడా మీ డ్రెస్ కోడ్ మోసుకోము, మీ ఐడెంటి కార్డు కోసం, మీ షూస్ కోసం తీసుకుంటాం తప్ప దేనికోసం కాదని చెప్పారు. అలాగే మేము కూడా జాయిన్ అయ్యి ఇనాగ్రేషన్ కూడా జరిగింది. ఇనాగ్రేషన్ కూడా ఎంపీ, ఎమ్మెల్యే అందరూ వచ్చారు, సెలబ్రిటీస్ కూడా వచ్చారు. అలాగే ఇళ్ళ గడిచిపోయే కొద్దీ మా శాలరీ సిస్టమ్ కూడా మేము కూడా అడిగితే ఒక 2 days పోస్ట్పోన్ చేసిండు. సార్ కూడా ఇక లేకుండే వేరే స్టేట్కి, ఢిల్లీకి వెళ్ళిపోయిండు. అక్కడ తర్వాత నిన్న ఇస్తామని సార్ ఒప్పుకున్నారు. 3 o'clock అందరు రండి అని చెప్పారు. అయితే తీరా మేము ఆల్రెడీ ముందే వచ్చేసినాము. నిన్న సాయంత్రం వచ్చేవరకు ఎవరైతే సార్ ఉన్నాడో సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసిండు. సార్ కింద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మోసపోయిండు. వాళ్ళు కూడా మేము కూడా మోసపోయినామని వాళ్ళు కూడా అమౌంట్ కట్టిండు. వాళ్ళు కూడా మాకంటే ఇంకెక్కువ కట్టిండు. ఇలా నిన్న వచ్చే వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసి నిన్నటి నుంచి ఏమీ రెస్పాన్స్ ఏం లేదు.